ఫ్రెండ్స్, మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఫోటోగ్రఫీ బేసిక్స్ కింద అపర్చర్ గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం. ఫోటోగ్రఫీ విషయంలో అపర్చర్ యొక్క స్థానం, అది ప్రభావితం చేసే విషయాల గురించి క్షుణ్ణంగా మనం ఆ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అందులోనూ థియరిటికల్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం అది ప్రాక్టికల్గా చూడబోతున్నాం. సో అందులో మాట్లాడుకున్న విషయాలన్నీ ఈరోజు ప్రాక్టికల్గా మనం చేసి అర్థం చేసుకోబోతున్నాం. సో మరి ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి, ల్యాబ్లోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ అపర్చర్ అన్నది మన ఇందాక నేను చెప్పినట్టు అపర్చర్ ముఖ్యంగా ఎలాంటి విషయాలను ప్రభావితం చేస్తుంది. అపర్చర్ అన్నది ఒకటి ఎక్స్పోజర్ని ప్రభావితం చేస్తుంది, రెండవది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని ప్రభావితం చేస్తుంది. ఈరోజు ఎస్పెషలీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అపర్చర్ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఈ ప్రాక్టికల్ సెషన్ కోసం నేను ఒక చిన్న సెటప్ చేసి ఉంచాను అనమాట. ఇక్కడ చూస్తే కనుక 3 టాయ్స్ అరేంజ్ చేసి ఉంచాను. అది కూడా వాటి మధ్య కాస్త డిస్టెన్స్ ఉండేటట్టు ఉంచాను అనమాట. ఎందుకంటే మనం ఈరోజు ఎస్పెషలీ అపర్చర్ ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎలా ప్రభావితం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంటి? ద ఏరియా ఆఫ్ ఫోకస్. మనం అపర్చర్ వాల్యూ మారుస్తున్న కొద్దీ మనకి ఫోకస్లోకి ఎంత ఏరియా వస్తుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందన్నదే ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి చూసేద్దామా? సో ఇకపోతే ఈ కెమెరా విషయానికి వచ్చేసరికి నా దగ్గర 5D Mark IV అండ్ అటాచ్డ్ విత్ 50mm లెన్స్. ఈ 50mm లెన్స్ వచ్చి మ్యాక్సిమం అపర్చర్ పొందగలిగేది 1.8. సో మనం ఇక్కడ స్టార్ట్ పెట్టే ముందు అపర్చర్ అన్నది ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది తెలుసుకోవాలి. సో నా ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టు, సో లోవర్ ది అపర్చర్ మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది, హయ్యర్ ది అపర్చర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తగ్గుతుంది అనమాట. సో అపర్చర్ వాల్యూ పెంచే కొద్దీ, వైడ్ ఓపెనింగ్ చేసే కొద్దీ మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తగ్గుతుంది, అంటే ఫోకస్డ్ ఏరియా తగ్గుతుంది. అదే కనుక మనకి లెన్స్ యొక్క ఓపెనింగ్ చిన్నదిగా చేసే కొద్దీ, అంటే లోయర్ ది అపర్చర్ మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది అనమాట, అంటే ఫోకస్డ్ ఏరియా పెరుగుతుంది. అది విషయం. మరి అది ఎలానో చూద్దాం. అపర్చర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ యొక్క ఇంపాక్ట్ గురించి తెలుసుకోవడం కోసం, టు సింప్లిఫై ద ప్రాసెస్ నేనేం చేశానంటే అపర్చర్ ప్రయారిటీ మోడ్లో సెట్ చేసుకున్నాను. టు స్టార్ట్ విత్ నేను లెన్స్ యొక్క మ్యాక్సిమం అపర్చర్కి వెళ్ళిపోయాను, అంటే విచ్ ఇస్ 1.8 ఫర్ దిస్ 50mm లెన్స్. ఫోకస్ చేసింది వచ్చి నేను ఈ ఫస్ట్ ఎల్లో కార్ని ఫోకస్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ ఇంపాక్ట్స్. చూస్తే కనుక మనకి ఈ ఎల్లో కార్ ఫోకస్లోకి వచ్చింది, బట్ ఆ బ్లూ అండ్ ఎల్లో టాయ్ అన్నది అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంది, అంటే బ్లర్గా మనకి మిగిలింది. Now going to the next step, I am going with 2.8. ఇందులో చూస్తే 1.8కి 2.8కి డిఫరెన్స్ ఏంటో చూస్తే కనుక, ఈ ఎల్లో కార్ ఏదైతే ఉందో ఫస్ట్ది మనకి స్టిల్ ఇన్ గుడ్ ఫోకస్. ఇంకా చెప్పాలంటే 1.8తో పోలిస్తే 2.8లో దీని యొక్క షార్ప్నెస్ కానీ డీటెయిల్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ముందు చెప్పినట్టు అపర్చర్ వాల్యూ తగ్గించే కొద్దీ మనకి ఈ ఫోకస్డ్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఈ కంప్లీట్ టాయ్ కార్ వచ్చి, ఈ ఆబ్జెక్ట్ వచ్చి ఫోకస్లో ఉండే అవకాశం పెరిగింది. అందువల్ల దిస్ ఈజ్ లుకింగ్ మోర్ క్లియరర్ దాన్ 1.8. అట్ ది సేమ్ టైం మనకి రిమైనింగ్ 2 టాయ్స్ ఏంటి, ఈ బ్లూది ఆ ఎల్లో టాయ్, ఈ టాయ్కి కలిగిన ఇంపాక్ట్ ఏంటంటే దాని యొక్క బ్లర్నెస్ వచ్చి తగ్గింది. దాని అర్థం ఏంటి? మెల్లిగా స్లోగా దాని యొక్క ఫోకస్ పెరుగుతుంది అన్నట్టు. సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ 2.8 to 4లోకి వెళ్దాం. సి ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. మనకి ఆ వెనకాల ఉండే ఈ 2 టాయ్స్ యొక్క బ్లర్నెస్ తగ్గించుకుంటూ వెళ్తుంది. సో ఐఎమ్ ఇంక్రీజింగ్ అనదర్ కౌంట్ బై 4 to 5.6 వెళ్తున్నా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. దిస్ ఇస్ గెటింగ్ డెఫినెట్లీ బెటర్. ఆ వెనకాల ఉండే 2 టాయ్స్ మరింత ఫోకస్లోకి
వస్తుంది స్లోగా. నా 5.6 to 8కి వెళ్తున్నా. See, we can clearly see the difference. Focused area slowగా ఇంప్రూవ్ అవుతూ పోతుంది. Now I am going for F8 to F11. See, ఇప్పుడు ఈ ఈ బ్లూ టాయ్ వచ్చి మోర్ ఫోకస్డ్ ఏరియా అండ్ దాని యొక్క డీటెయిల్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నో మోర్ ఎ బ్లర్డ్ ఇమేజ్. మనకి ఆ టాయ్ యొక్క డీటెయిల్స్ వీల్తో సహా క్లియర్గా కనిపిస్తుంది. అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది when we go to lower aperture value, further value, which is I am jumping by one stop, which is 16, F16. See, ఇప్పుడు మనకి ఆ 3 టాయ్స్ ఫోకస్లోకి వచ్చేసింది. సో క్లియర్గా చెప్పాలంటే ఈ మూడింటి మధ్య ఫుల్ డిస్టెన్స్ ఉన్నా కూడా, మూడింటి మధ్య కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ గ్యాప్ ఉన్నా కూడా మనకి 3 ఫోకస్లోకి వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఈ ఫోకస్డ్ ఏరియా అనేది ఇక్కడ నుంచి ఇలా పెరుగుతూ పోతుంది అన్నమాట. సో మనకి ఈ ఫోకస్డ్ ఏరియాలో ఏ అయితే ఆబ్జెక్ట్స్ వస్తున్నాయో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క మనం అపర్చర్ వాల్యూ తగ్గిస్తున్న కొద్దీ ఓకే ఈ ఫోకస్డ్ ఏరియా పెరుగుతుంది అన్నమాట. దట్స్ ద కీ. I am going with F22, which is the lowest aperture value that this lens can provide us. ఈ లెన్స్ ద్వారా పొందగలిగే లోయెస్ట్ అపర్చర్ వచ్చి 22, F22. సో దానికి పెట్టేశాను. నా pretty much మనకి ఈ 3 టాయ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ రూమ్లో ఉన్న హాల్లో ఉన్న విషయాలు డీటెయిల్స్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? క్లియర్గా అపర్చర్ వాల్యూ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో క్లియర్గా తెలుసుకున్నాం. అది ఎలా? అపర్చర్ వాల్యూ కనుక తగ్గించుకుంటూ పోతే మ్యాక్సిమం నుంచి మినిమంకి వెళ్ళే కొద్దీ మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మినిమం నుంచి మ్యాక్సిమం వెళ్తుంది. అది విషయం. అది ఫ్రెండ్స్. సో హోప్ దిస్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అలానే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ టేక్ కేర్. బాయ్.